హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి గారు వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అయ్యప్ప స్వామి వారికి స్టేజ్ ఎలా కడతాం అనేది చూద్దాము. ముందుగా మనం అయితే అరటి పిల్లకలు అవి తెచ్చుకోవాలి. మాది పల్లెటూరు కాబట్టి మాకైతే అరటి పిల్లకలు అన్నీ పొలాల్లోకి వెళ్తే దొరుకుతూ ఉంటాయి. మేమైతే ట్రాలీ తీసుకొని పొలాల్లోకి వెళ్ళి అరటి చెట్లన్నీ కావాల్సిన అన్నీ తీసుకొచ్చేసుకుంటాము. సో ఇలా అన్నీ తెచ్చుకున్న తర్వాత ఒక దగ్గర అయితే పెట్టుకుంటాము. తర్వాత ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అనేది వీడియోలో చూద్దాం. ముందుగా స్టేజ్‌కి మనకు కావాల్సినవి టేబుల్స్. మనకి విలేజ్‌లో హైరర్స్ అని ఉంటాయి. సో, అక్కడికి వెళ్లి మనమైతే టేబుల్స్ అన్నీ తెచ్చుకోవాలి. ఏం కావాలి, ఏంటి అనేది. మనమైతే స్టేజ్ కట్టడం వచ్చిన వాళ్ళని, అన్న వాళ్ళనైతే పిలుచుకొచ్చుకోవాలి. సో, మేమైతే మా విలేజ్‌లోనే ఉన్నారు అన్నవాళ్ళు. వాళ్ళనైతే తీసుకొనొచ్చుకున్నాము. వాళ్ళైతే చూడండి ఎలా స్టేజ్ నిర్మిస్తున్నారో. ఇలాగే ఇంతకుముందయితే ఈ ఐరన్ రాడ్‌ల ప్లేస్‌లో కర్ర పుల్లలవి పెట్టేవారు. ఆ కర్ర పుల్లలవి పెట్టడం వల్ల అరటి చెట్లు కొంచెం బరువుంటాయి కాబట్టి అవి బెండొచ్చేసి సరిగ్గా వచ్చేది కాదంట స్టేజు. సో, అందుకని ఈ అన్న వాళ్ళైతే టౌన్‌కి వెళ్ళి ఇలాంటి రాడ్‌లవి తెచ్చుకున్నారు. ఇలా రాడ్‌ల ద్వారా పెట్టడం వల్ల వీటిలికి బోల్ట్‌లవి ఉంటాయి. ఆ బోల్ట్‌లు ఫిక్స్ చేసేస్తే ఇంకెక్కడికి కదలవు. సో, అందుకని ఇలా కొత్తగా ప్రాసెస్ ట్రై చేస్తున్నారు. చూద్దాం ఎలా వస్తది స్టేజ్ అనేది. చీకటి పడిపోవడంతో అన్నవాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ వస్తా అని చెప్పారు. సో, ఇంక స్టేజ్ కట్టడానికి అన్నవాళ్ళు వచ్చేలోపు మనమైతే టౌన్‌కి వెళ్లి విగ్రహాలు అవి తెచ్చుకోవాలి. మనకి ఏమేమి విగ్రహాలు కావాలంటే అయ్యప్ప స్వామిది, లక్ష్మీదేవిది, అలాగే వెంకటేశ్వర్ల స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి, వినాయక స్వామి విగ్రహాలైతే మనం తెచ్చుకోవాలి. విగ్రహాలన్నీ ఆటోలో అయితే తీసుకొచ్చుకున్నాము. ఆ విగ్రహాలన్నీ ఆటోలో నుండి ఇంట్లో పెట్టుకోవాలి. ఎవరికీ కాళ్ళవి తగలకుండా ఒక దగ్గరైతే అన్నీ నీట్‌గా పెట్టుకోవాలి. విగ్రహాలతో పాటు స్టేజ్‌ని అలంకరించడానికి మనకైతే పూలు అవన్నీ కావాలి. సో, అవన్నీ తెచ్చుకోవాలి గదా! విగ్రహాలతో పాటే మనమైతే అన్నీ తెచ్చేసుకున్నాము. సో, ఇంక వాటినన్నిటిని జాగ్రత్త పరచాలి. ఆ పూలతో ఎలా చేస్తారు, ఏంటి అనేది, ఆ పూలతో పాటు గుండు సూదులు గూడా కావాలి మనకి. ఆ పూలకి గుండు సూదులతో గుచ్చి తర్వాత అరటి పిల్లకలు అవి ఉన్నాయి గదా! స్టేజ్ కట్టిన తర్వాత చూపిస్తాను ఎలా చేస్తారు, ఏంటి అనేది. మనమైతే షామియానా గూడా తెచ్చుకున్నాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఫుల్ ఎండుండే. సో, ఇంక షామియానా వేసేసామంటే మనకి ఎండ అవేం తగలవు. హ్యాపీగా ఉండొచ్చు. సో, షామియానాని నీట్‌గా వేయడానికి 10 మందయితే వచ్చారు. సో, ఇంక షామియానాని మొత్తం నీట్‌గా వేసేసిన తర్వాత, ఇంక మనమైతే మన పనులన్నీ కానిచ్చేసాము. అరటి చెట్లనన్నిటిని లేయర్స్‌గా విడదీసుకోవాలి. ఇదో ఈ వీడియోలో చూపిస్తున్నాను గదా! అలాగే సేము బాలేనిదంతా చాకుతోటి కోసేసి నీట్‌గా పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అవి విరిగిపోతాయి. సో, జాగ్రత్తగా తీసుకోవాలి లేయర్స్‌గా. మనం చాకుతో అలా కొయ్యగానే అవి లేయర్స్‌గా ఊడిపోతూ ఉంటాయి. సో, అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఆ లేయర్స్‌గా విప్పిన వాటిలతోటి డెకరేషన్ చేస్తాం మనమైతే. చూపిస్తాను అది కూడా ఎలా చేస్తారు ఏందనేది. చూస్తున్నారు కదా ఈ వీడియోలో అన్నవాళ్ళు ఎలా తీస్తున్నారో లేయర్స్‌గా మనం కూడా అలాగే సేమ్ తీయాలి. అవి కొంచెం విరిగిపోయినా కానీ పనికిరావు. అరటి చెట్లు ఊరికే వంగిపోతూ ఉంటాయి కదా! సో, అలా వంగకుండా నీట్‌గా పెట్టుకోవాలి మనమైతే. ఇంకా డెకరేషన్ మొత్తాన్ని ఈ అరటి చెట్ల ద్వారా తీసిన లేయర్స్‌తోనే చేస్తాము. చూడండి. అరటి చెట్ల ద్వారా తీసిన లేయర్స్‌తో ఎలా డెకరేషన్ చేస్తారు, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మన వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి.